అండి. చూసారా ఈ మనీ ప్లాంట్‌ని కంప్లీట్‌గా మనకి గ్రీన్ లీవ్స్ తోటి ఉంటుంది. సింగిల్ లైన్ గూడా ఉండదు. కంప్లీట్‌గా ఇలా ప్యూర్ గ్రీన్ తోటి ఉంటుంది. చిన్న లైన్ కూడా ఉండదు. ఇది హ్యాంగింగ్ బాస్కెట్‌లోనే ఉందండి. ఇది చాలా బిగ్‌గా అయింది లైను. బట్ నేను దాంట్లోనే ఇలా రొటేషన్స్ చేస్తూ లైన్స్‌గా దీంట్లోనే పెట్టుకుంటూ ఇలా తిప్పుతున్నాను. కిందికి హ్యాంగ్ అవ్వకుండా జస్ట్ అక్కడే బుషీగా ఉండేలాగా ఇలా చేసుకుంటున్నానండి. యాక్చువల్‌గా మనీ ప్లాంట్స్‌కి మనము జస్ట్ వాటర్ ఇస్తే సరిపోతుందండి. బట్ లీవ్స్‌కి డెఫినెట్‌గా వాటర్ అనేది స్ప్రే చేయాలి. అప్పుడు లీవ్స్‌కి ఉండే డస్ట్ అంతా వెళ్ళిపోయి మంచి నీట్‌గా ఉంటుంది. మంచిగా గ్రోత్ అవుతాయి. రూట్స్ దగ్గర ఇలా మంచిగా ప్రతి ఎడ్జెస్‌కి ఇలా వేర్లు అనేటివి మంచిగా వస్తాయండి. మనము దీనికి స్పెషల్ కేర్ అలా ఏం లేదండి. జస్ట్ వాటర్‌లో పెట్టిన స్టెమ్ కటింగ్ తీసుకొని మంచిగా గ్రోత్ అవుతుంది. సాయిల్‌లో పెట్టుకున్న గ్రోత్ అవుతుంది. బట్ నేనైతే నేను నా దగ్గరున్న ఏ ప్లాంట్స్‌కి కూడా నేను ఫర్టిలైజర్స్ అలాంటివి ఏమి ఇవ్వనండి. జస్ట్ మేము అపార్ట్మెంట్‌లో నాకంతా ఫర్టిలైజర్స్ ఇచ్చి మళ్ళీ ఎలాంటి బగ్స్ కానీ ఏమైనా స్నేల్స్ అవి ఇవి వస్తాయని చెప్పేసి భయానికి నేను ఏమి ఇవ్వను. జస్ట్ నేను వాటర్తో జస్ట్ నార్మల్ వాటర్ తోటే గ్రో చేస్తున్నాను. ఎప్పుడన్నా వీలున్నప్పుడు రైస్ వాటరు కలెక్ట్ చేస్తే అవి కొంచెం ఇస్తూ ఉంటాను. అంతకు మించి ఇంకా స్పెషల్ కేర్ అంటే ఏం లేదు. అన్ని ప్లాంట్స్కి అలాగే చేస్తాను నేను. ఏ ప్లాంట్కైనా జస్ట్ వాటర్ తోటే కంప్లీట్ గ్రోయింగ్ అనేది. టైంకి వాటర్ ఇస్తాను అంతవరకే. డైలీ చూసుకుంటాను వెట్ ఎలా ఉంది అని చెప్పేసి చూసి దాన్ని బట్టి సాయిల్ని చెక్ చేసుకొని వాటర్ అనేది స్ప్రే చేస్తుంటాను. సమ్ టైమ్స్ లీఫ్కి అయితే డెఫినెట్లీగా నేను వాటర్ స్ప్రే చేస్తానండి. ఇది మగ్గుతోటే ఇలా స్ప్రింక్లింగ్ చేస్తాను. మనము మంచిగా కట్టింగ్స్ తీసుకొని కూడా పెంచుకోవచ్చు. వేర్లు ఇక్కడ ఉంటాయి కదా, ఇక్కడ కట్ చేసుకొని ఈ చిన్న కటింగ్ని పెట్టుకున్నా వచ్చేస్తుంది. వాటర్లో వేసుకున్నా వస్తుంది, సాయిల్లో పెట్టుకున్నా ఉంటుంది. నేను చెప్పాను కదా నా దగ్గర చాలా టైప్స్ ఉన్నాయని చెప్పేసి, అందులోని ఇదొక టైపు. రెగ్యులర్గా అందరి దగ్గర ఉండే షేడ్స్ వచ్చింది కూడా ఉంది. నేను అది కూడా చూపిస్తాను. ప్రీవియస్ మంజుల పోతస్ అని చూపించాను మీకు వీడియోలో. కొంతమంది ఎవరైనా చూసుండొచ్చు, చూడని వాళ్ళు ఉంటే చూడండి. మంజుల పోతస్ అని. నేను నెక్స్ట్ నియోన్ పోతాస్ కూడా వీడియో తీస్తాను. గోల్డెన్ పోతస్ అని కూడా అంటారు కదా దాన్ని. ఇది వచ్చేసి అయితే కంప్లీట్ గ్రీన్ అండి. దీనికి ఎలాంటి చిన్న షేడ్స్ ఏది ఉండదు. చూడండి అన్ని లీవ్స్ ఇలా గ్రీన్గానే ఉంటాయి. ఎలాంటి లైన్స్ ఉండవు, ఏమి ఉండవు. చాలా అందంగా ఉంటుంది ప్లాంట్. నాకైతే ఈ కంప్లీట్ గ్రీన్ ఉన్నదంటేనే చాలా ఇష్టం. రెగ్యులర్ మనీ ప్లాంట్ కన్నా నాకు ఈ ప్లాంట్ అంటేనే ఎక్కువ ఇష్టం అనిపిస్తుంది. ఎలాంటి చిన్న లైన్ కూడా ఉండకుండా ఇలా ఉండడం ఇక అంత బాగా అనిపిస్తుంది నాకు. మీకు రెగ్యులర్ మనీ ప్లాంట్ని కూడా చూపిస్తానండి ఈ వీడియోలోనే. చూడండి ఇది రెగ్యులర్ మనీ ప్లాంట్ అండి. ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది కదా, అలాంటి మనీ ప్లాంటే అండి. స్పెషల్ డిఫరెన్స్ అంటే ఏముండదు ఈ ప్లాంట్కి. బట్ ఇది చాలా గ్రోత్ అయిపోయి ఇలా అంత హౌజెస్కి చుట్టేసుకుందండి. మొత్తం కంప్లీట్గా మా ఎంట్రన్స్ మొత్తం ఇదే మనీ ప్లాంట్ ఉంటుంది. చూసారు కదా, మొత్తం ఇదే మనీ ప్లాంట్ ఉంటుందండి. ఇది రెగ్యులర్గా అందరి హౌసెస్లో ఉండే మనీ ప్లాంటే అండి. దీనికి కూడా నేను స్పెషల్గా కేర్ అంటే ఏం లేదు. నార్మల్గా రెగ్యులర్గా ఇచ్చే వాటర్ ఇస్తుంటాను. చూసారు కదా, ఇది ట్యాంగిల్డ్ హార్ట్ అండి. ఇది మనము తక్కువ వాటరింగ్ క్వాంటిటీ, తక్కువ వాటర్ ఇవ్వాలి. ఎక్కువ వాటర్ ఇస్తే అనేటివి ఇక్కడ రూట్స్ అనేటివి డ్యామేజ్ అయిపోతాయి, కుళ్ళిపోయినట్టు అయిపోయి తెగిపోతాయి అనమాట. తక్కువ వాటర్ ఇస్తేనే లీవ్స్లో వాటర్ ఉంటుంది కాబట్టి తక్కువ వాటర్ ఇస్తే సరిపోతుంది. మనము ఈ ఎడ్జెస్ని ఇలా కట్ చేసామనుకోండి, ఇట్లా ఇట్లా గోర్లతోటి చిన్న కట్ చేసుకుంటే ఇక్కడ మళ్ళీ 2 వస్తాయండి. మీకు అలా 2 వచ్చినాయి చూపిస్తాను. ఇక్కడ చిన్న చిన్న ఎడ్జెస్ని కట్ చేసుకొని మళ్ళీ దీంట్లోనే వేస్తాను. అప్పుడు మళ్ళీ అది కూడా గ్రోత్ అవుతుంది. ఇలా ఎంట్రన్స్లో చాలా అందంగా ఉంటుంది. ట్యాంగిల్డ్ హార్ట్ అది. మనం ఎడ్జెస్ దగ్గర చిన్న కట్ చేయగానే ట్యాంగిల్ హార్ట్కి ఇలా రెండుగా వస్తాయండి. అప్పుడు చాలా బుషీగా ఉంటుంది. చూడండి నేను చాలా వరకు ఇదిగోండి ఇక్కడ ఎడ్జ్ని కట్ చేశాను, ఇక్కడ 2 వచ్చాయి. ఇలా మనకి ఎడ్జెస్ని టిప్స్ని కట్ చేస్తుంటే 2గా వస్తాయండి. నేను చాలా వరకు ఇదిగోండి ఇక్కడ కూడా కట్ చేశాను, ఇక్కడ కూడా మనకి 2 వస్తాయి. ఇదిగోండి 2 వచ్చాయి, చూసారు కదా. ఇలా ప్రతి స్టెమ్ని నేను ఇక్కడ కట్ చేశాను, ఇక్కడ 2 వచ్చాయి. మీకు డిఫరెన్స్గా అనిపిస్తుంది కదండి.
ఇలా మనం ఎడ్జస్ట్ని చిన్న టిప్ని ఇక్కడ ఇక్కడ కట్ చేసామంటే ఇక్కడ 2 వస్తాయి అన్నమాట. అప్పుడు మనకి బాస్కెట్ అనేది చూడడానికి చాలా బుషీగా కనిపిస్తుంది. ఇలా లాంగ్ లెంత్ హ్యాంగ్స్ అవుతాయి. ఇది చాలా బాగుంటుందండి. తక్కువ వాటర్ ఇవ్వాలి మనము. వాటర్ 2-3 డేస్కి ఒకసారి ఇచ్చి కొంచెమే క్వాంటిటీ అనేది ఇస్తే సరిపోతుంది. బికాస్ దీంట్లో లీవ్స్లోనే వాటర్ ఉంటుంది కాబట్టి మనం లెస్ వాటర్ అనేది ఇవ్వాల్సి వస్తుంది. మనీ ప్లాంట్స్కి అయితే మనం కంప్లీట్గా వాటర్ అనేది స్ప్రింకిల్ చేసుకోవాలి. లీవ్స్కి మెయిన్గా, దీనికి లీవ్స్కి స్ప్రింకిల్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ రూట్స్ దగ్గర కొంచెం వాటర్ ఇస్తే సరిపోతుందండి. చూసారు కదండి, ఈ మనీ ప్లాంట్కి రెగ్యులర్గా అందరి హౌసెస్లో ఉండే మనీ ప్లాంట్కి డిఫరెన్సెస్. ఇది కంప్లీట్ గ్రీన్, చాలా నాకు ఇష్టమైన ప్లాంట్ అండి. అదొక రకము, ఇదొక రకము. నెక్స్ట్ మంజుల పోతస్ కూడా చూపించాను. నెక్స్ట్ నియోన్ పోతస్ను, మార్బుల్ పోతస్ చూపిస్తానండి నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.